వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పేరుకు అది ప్రభుత్వ పాఠశాల, కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్లు దాని ముందు దిగదుడుపు. అందుకే ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం విద్యార్థులు క్యూ కడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో జాయిన్ చేయించేందుకు పెద్ద ఎత్తున రికమెండేషన్లు కూడా చేయిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లాలోని ఇందిరానగర్లో ఉంది. మెరుగైన విద్య, ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ తరగతులు, మంచి ఫలితాలు ఉండటంతో ఈ పాఠశాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ప్రవేశాల కోసం ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడిన తల్లిదండ్రుల దృశ్యాలు ప్రభుత్వ పాఠశాలలపైన ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే నిరాసక్తత చూపిన తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్స్ కల్పించాలని పోటీ పడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పాఠశాల ఆవరణ మొత్తం విద్యార్థులు, తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. కేవలం ఈ ఏడాది కాదు, ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో ఇదే స్థాయిలో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందుబాటులో ఉన్న సీట్ల కంటే అనేక రెట్లు ఎక్కువ దరఖాస్తులు రావడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేట్ స్థాయిలో సకల హంగులతో ఈ స్కూల్ నిర్మించేసరికి ఎక్కడి నుంచో చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఉదయం నుంచే బారులు తిరిగి ఇక్కడ అప్లికేషన్ గురించి క్యూ కడుతున్నారు. అసలు ఏంటి, అసలు ఈ పాఠశాల ఇంత డిమాండ్ ఏంటి, అసలు దీనివల్ల అంటే విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు, అసలు ఎలాంటి వసతులు ఉన్నాయి? సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ స్కూల్కి ఎంత విప్లవమా లేక ఏమనుకుంటున్నారు? అసలు ఇంత డిమాండ్ దేని గురించి వస్తున్నారు? నమస్కారం, శుభోదయం. నేను రాజప్రభాకర్ రెడ్డి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, పిఎం శ్రీ నాట్కో ఇందిరానగర్ హెడ్ మాస్టరు. చాలా గర్వపడుతున్నా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా, సంతోషిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో మరెక్కడా లేనంత ఒక్కరోజు అడ్మిషన్ కోసం పరీక్ష, అసలు ప్రవేశ పరీక్షనే ఉండదు, కానీ ఏం చేయాలో తెలియక పరీక్ష నిర్వహిస్తే మీరే చూశారు, అపూర్వమైన స్పందన. మా క్యాంపస్ మొత్తం నిండిపోయింది, దాదాపు 700 మంది పేరెంట్స్తో. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ పాఠశాల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, ప్రజలకి, తల్లిదండ్రులకి ఈ ఇందిరానగర్ పాఠశాల మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని కలగజేసిన మా సిబ్బంది, ఇవన్నీ మేము సాధించే క్రమం తప్పకుండా ప్రతి ఏటా ప్రతి పరీక్షలో మా విద్యార్థులు సాధించే క్రమబద్ధమైన ఫలితాలు, అత్యధికంగా జిల్లాలో అత్యధికంగా ఫలితాలు, ఇవన్నీ మా పిల్లల క్రమశిక్షణ, మా ఉపాధ్యాయుల అంకితభావం, మేము నిర్వహించే రకరకాల వేరువేరు క్లాసులు, మా ల్యాబ్లు, మా పాఠశాల పనితీరు, ఇవన్నీ కలగలిపి మా తల్లిదండ్రుల పట్ల అపూర్వమైన ఆదరణ మాకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వం ఉంది. పైన 10వ తరగతి ఫలితాల్లో 97.6 ఫలితాలతో అగ్రస్థానంలో ఉంది. గత సంవత్సరం మా విద్యార్థులే 2 కలెక్టర్ గారి చేత, గౌరవ మంత్రి గారి చేత మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం 500 పైన 75 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం, అందులో 15 మంది విద్యార్థులు 555కు పైగా సాధించడం, ఇవన్నీ చూసి అండ్ అట్లాగే వేరువేరు పరీక్షలు ఎన్ఎంఎంఎస్లో జిల్లాలోనే అత్యధికంగా 16 సీట్లు పొందడం, IIIT బాసరాలో ప్రతి సంవత్సరం మినిమం 15, ఈ సంవత్సరం కూడా 15 సీట్లు మా విద్యార్థులు సాధించారు. ఇవన్నీ కలగలిపి ఓవరాల్గా తల్లిదండ్రులు గమనిస్తున్నారు, మా పిల్లల్ని ఇందులో చేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని. ఆ నమ్మకమే ఇంత పెద్ద అపూర్వమైన ఆదరణకు కారణమవుతుంది. ఇందుకు తల్లిదండ్రులకి సహకరిస్తున్న తల్లిదండ్రులకి, అలాగే ఈ పాఠశాలను అభివృద్ధి చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారికి, మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకి, సహకరిస్తున్న మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం బోధన, స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో ఈ పాఠశాల ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ స్కూల్లో చేరటానికి కేవలం సిద్దిపేట పట్టణం నుంచే కాకుండా హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. గడిచిన ఏడాది కూడా 10వ తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలు కూడా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగింది.
వచ్చాను సార్. హైదరాబాద్ నుంచి పెట్టి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? అంటే ఈ స్కూల్లో స్టడీ మంచిగా ఉంది అనేసి పిల్లల ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ బాగుంటుందని. హైదరాబాద్లో మన మల్కాజ్గిరి దగ్గర. హైదరాబాద్ ఒక కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు ఉంటాయి అన్ని హైదరాబాద్ నుంచి పెట్టి ఇక్కడికి రావడానికి ఏంటి అసలు మీ దానికి? అంటే ఈ స్కూల్లో చాలా మంచి ఎడ్యుకేషన్ అది ఉంది కాబట్టి దాని గురించి వచ్చామన్నమాట. ఎప్పుడు వచ్చారమ్మా? మేము కోసం అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అడ్మిషన్ల గురించి లేదు, అడ్మిషన్స్ కోసం అక్కడ ఫీజెస్ కోసం దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించి ఇక్కడ స్టడీ కూడా బాగుంటుంది, అన్ని పర్పస్ బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ తెలిసింది ఇక్కడ స్టడీ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. ఏ క్లాస్ మీ బాబు? ఇప్పుడు 6th. ఇంతకుముందు ఎక్కడ చదివాడు మీ బాబు? అక్కడ సెయింట్ మాస్ మారేడుపల్లి ప్రైవేట్ స్కూలే. ప్రైవేట్ స్కూల్ని వచ్చి ఇక్కడ ఇందులో బాగుంది కాబట్టి ఇక్కడ అయ్యాలని పర్టికులర్గా వచ్చినాం అన్నమాట స్కూల్ గురించి. మా దగ్గర ఉన్నత చదువులు చదివించడానికి మాకు వీలు కాక ఇక్కడ సిద్దిపేటలో జిల్లా లెవెల్లో నాటకో జిల్లా పరిషత్ హై స్కూల్లో మంచి విద్యను అందిస్తున్నారని చెప్పేసి తెలిసి మేము ఇక్కడికి వచ్చి మా పిల్లలతోని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించాము. కాకపోతే ఇంత స్ట్రెంత్లా మా వాళ్ళకి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. మాలాంటి లేని వాళ్ళకు ఉన్నత విద్య చదివించాలని కోరిక ఉంటుంది, కానీ కార్పొరేట్ స్థాయిలో మేము చదివించలేనంత స్తోమలేము. నేనేమో చేనేత కార్మికుని, మాకు చాలని జీతంతో మేము గడపడం మాకు చాలా కష్టంగా ఉన్నది. రోజు 200 రూపాయలు వస్తే మేము ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఏం చదివిస్తాము, ఈ ట్యూషన్ ఫీజులు ఏం కడతాము. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ అయినా బాగా ఆలోచన చేసి ఈ మా యొక్క గరీబ్ వాళ్ళకు 5% 10% అనే ఒక ఏర్పాటు చేసి మా పిల్లలను కూడా ఈ ఉన్నత స్థాయిలో వాళ్ళతో సమానంగా చదివించి మాకు మంచి విద్యను అందించి వాళ్ళను ఇయ్యాలటి పౌరులే రేపటి దేశాన్ని ఉద్ధరిస్తారు. కాబట్టి ఆ పౌరులకు కూడా మంచి విద్యను అందించాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ సార్ వాళ్ళను వేడుకుంటున్నాము. మేము 4 days బ్యాక్ అప్లై చేసుకున్నాము ఇందిరానగర్ స్కూల్లో. అప్లై చేసుకుంటే ఈరోజు ఎగ్జామ్ అని చెప్పారు. ఈరోజు పాపం తీసుకొని ఎగ్జామ్ రాసాము. ఈ స్కూలు బాగుందని చెప్పి మేము విన్నాము, ఇక్కడికి చూసాము. అట్మాస్ఫియర్ కూడా బాగుంది. అన్ని రకాలుగా పిల్లలకు కార్పొరేట్ స్థాయి స్కూళ్ళకు ధీటుగా ఉంది. కార్పొరేట్ స్థాయి ఏం చేస్తున్నారంటే అక్కడ మనం లక్షలు పెట్టి ఫీజులు కట్టినా కూడా కనీసం మనకి చదవడం రాయడం రావట్లేదు, మినిమం టేబుల్స్ రావట్లేదు. సో అందుకని మేము ప్రైవేట్ స్కూళ్ళని తిరిగి వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. మేము మా మిత్రులను కానీ మా ఇంత ఉన్న ఓల్డ్ సార్ అని తెలుసుకుంటే ఇంద్రనా స్కూల్ బాగుందని చెప్పారు. గతంలో కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చిన స్కూల్స్కి ఇవన్నీ మేము పరిగణలో తీసుకొని మా పాపను ఇక్కడ జాయిన్ చేద్దామని తీసుకొచ్చినాము. ఓవరాల్గా స్కూల్ మేము కూడా పర్యవేక్షించడం బాగానే ఉందండి. అయితే ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో కేవలం 180 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా దరఖాస్తుల సంఖ్య 400కు పైకి చేరిందని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. సీట్లు పరిమితంగా ఉండటంతో విద్యార్థుల ఎంపిక కోసం ఎంపిక ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రకమైన పోటీ ఉండటం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు సైతం అంటున్నారు. సార్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th class. మా డాడీ పేరు సోమేశ్వర్ ఫ్రమ్ దుబ్బాక. నేను క్రితం క్లాస్ ఫస్ట్ స్టేట్ లెవెల్ 3rd ర్యాంక్ వచ్చిన అబాకస్లో. నాకు ఇలాంటివి వస్తాయి. చదువుకున్న ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే మా నాన్న వాళ్ళ బట్టలు అమ్ముతూ ఉంటాము. చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నా కోరిక IPS, కలెక్టర్, పోలీస్, ఆర్మీ కావాలని ఉంది. 6th class. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చదువుకోవడానికి స్కూల్. హైదరాబాద్ మంచి ప్రైవేట్ స్కూల్ కదా, సో వాడు బాగా చెప్పలేదా? చెప్తున్నారు కానీ ఈ స్కూల్లో ఇంకా మంచి స్టడీస్ ఉంటుందని. ఏ క్లాస్? 6th class. ఏం ఎగ్జామ్ రాస్తావా? రాసిన. Good afternoon everyone. My name is Afna. I am studying in 8th class. But my school name is TJMRS. ఆ స్కూల్ నుంచి ఈ స్కూలు చాలా బాగుంది. ఈ స్కూల్ నుంచి నేను బాగా విన్నాను. అందుకనే మా అక్కలు, మా సిస్టర్స్, మా బ్రదర్స్ ఈడ చదివి వెళ్ళిర్రు. అయితే మా సిస్టర్ బ్రదర్ చెప్పి ఈ అడ్మిషన్ నాకు ఇప్పించారు. నేను ఎగ్జామ్ రాసా. ఈడ గేమ్స్, కంప్యూటర్స్, ల్యాబ్స్, రోబోటిక్స్, ఎయిడ్స్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. బట్ గేమ్స్ కూతున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. హాఫ్ డేస్, ఫుల్ డేస్ అన్నీ ఉంటాయి. గేమ్స్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది. ఈ స్కూల్ బాగుందా? బాగుంది. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు 6th class. 5th class ఎక్కడ జాయిన్? గవర్నమెంట్ స్కూల్. అది ఇది కూడా గవర్నమెంటే కదా మరి, కానీ ఇది బాగుందా?
దానికంటే ఆ స్కూల్ కంటే ఈ స్కూల్ బాగుంది. బాగుంది. మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారా ఏమన్నా? జాయిన్ కాలేదు ఇంకా. మరి మీ ఊరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మంచిగా ఉందని ఇక్కడికి వచ్చిన. మంచిగా చెప్తున్నారని చెప్పి వచ్చినావా? మరి ర్యాంక్ తెస్తావా? 6th క్లాస్ ర్యాంక్ తెస్తావా? తెస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వస్తువులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ బోధన వంటి సదుపాయాలు అందుబాటులో ఉండటంతో సాధారణ కుటుంబాలే కాకుండా ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల కోసం కనిపించిన ఈ భారీ స్పందన ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తోందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రమాణాలు, ఇక్కడ సంబంధించిన ల్యాబ్ కానీ, ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, స్కూల్ టీచర్ డెడికేషన్ కానీ, విద్యార్థుల ఇష్టంతో చదివే కానీ, ఇక్కడ ఉన్న చున్ను అట్మాస్ఫియర్ సంబంధించి విద్యార్థులైనా ప్లస్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు సీట్ ఇక్కడనే రావాలని చెప్పి కోరుకున్న పరిస్థితి. కానీ మేము లిమిట్కి మించి ఇవ్వలేము, అంటే ఈసారి 600 అప్లికేషన్లు వచ్చాయి. కానీ దాని లిమిట్ మాత్రం ఒక 6th క్లాస్కి 180 మాత్రమే దాన్ని కేటాయించినాము. 400 అప్లికేషన్లు కేవలం ఒక 6వ తరగతి అంటే 6th క్లాస్కే వచ్చాయని చెప్తున్నారు. ఇందులో కూడా ఫిల్టర్ చేసే పరిస్థితి చేస్తున్నాము. అంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకునే పిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలో చదివి ఆ పిల్లలు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వీళ్ళందరినీ ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా అంటే అడ్మిషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ స్కూల్ సంబంధించిన అట్మాస్ఫియర్ కావచ్చు, అంటే గత సంవత్సరం 10వ తరగతిలో కానీ స్కూల్లో చదివిన విద్యా ప్రమాణాలే కావచ్చు, రిజల్ట్ కావచ్చు, తద్వారా ఇవన్నీ తీసుకొని మొత్తం పాఠశాల విద్యార్థులు కానీ విద్యార్థుల తండ్రులు కానీ పోటీ పడుతున్న పరిస్థితి. ఇక్కడ సిద్దిపేట పట్టణమే కాకుండా మెదకు, సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి కూడా ఈ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఇంట్రెస్ట్ చూపెడుతున్న పరిస్థితి. అంటే ఇలాగే ఈ స్కూల్ మాదిరిగానే ఈ పట్టణంలో కావచ్చు ఇక్కడ కూడా అన్ని ఇలాగే స్కూళ్ళు ఉంటే చదువుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దర్శన్తో నాగరాజు, సిద్దిపేట. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల